హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా మనం చూస్తుంది విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4 పనుల్లో భాగంగా నవయుగ వాళ్ళ సైట్లో సెగ్మెంటేషన్ కాస్టింగ్ ఫౌండేషన్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రదేశాన్ని కాస్టింగ్ యాడ్ అంటారు. కృష్ణా జిల్లా గొల్లపూడి నుండి గుంటూరు జిల్లా వెంకటాయపాలెం వరకు కృష్ణానది మీద 17 మీటర్ల వెడల్పుతో 3.1 కిలోమీటర్ పొడవుతో 3 లైన్ల రోడ్డు కలిగిన 2 బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో వాడే సెగ్మెంట్స్ను తయారు చేయడం కోసం ఈ సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్ని నిర్మిస్తున్నారు. ఇది విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 పనులలో భాగంగా జరుగుతున్న నిర్మాణాలు. ఇక్కడ గ్యాంట్రీ వాల్స్ నిర్మిస్తున్నారు. గ్యాంట్రీ వాల్కి సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ గ్యాంట్రీ వాల్స్ పైన ఈఓటీ క్రేన్లు ఉంటాయి. ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్స్ వస్తాయి. వీటిని రైల్ మౌంటెడ్ క్రేన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి సమాంతర రన్వేలను కలిగి ఉంటాయి. ఇవి ఎలక్ట్రిక్ ద్వారా పనిచేస్తాయి. ఈఓటీ క్రేన్లతో పాటు ఆపరేటర్ క్యాబిన్లు లేదా కంట్రోల్ లాకెట్లు ఉంటాయి. ఇలాంటి ఈఓటీ క్రేన్లు ఎక్కువగా గిడ్డంగులు, వర్క్షాపులలో బరువులని అన్లోడ్ చేయడానికి, బరువుల్ని మార్చడానికి ఉపయోగపడతాయి. సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్లో తయారైన విడిభాగాలను నిర్మాణ ప్రదేశానికి చేర్చే ట్రైలర్లోకి లోడ్ చేయడానికి ఇక్కడి క్రేన్లు పనిచేస్తాయి. ఈ యాడ్ సుమారుగా 100 మీటర్ల పొడవు వరకు నిర్మిస్తున్నారు. వీలుని బట్టి ఇంకా పెంచడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఒక్కొక్క సెగ్మెంట్ బరువు సుమారుగా 103 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది 17 మీటర్ల వెడల్పు, 103 టన్నుల బరువు కలిగి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. అలాగే ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4 సంబంధించిన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ప్రతి వారం వస్తుంటాయి. అలాగే విజయవాడలో నిర్మించే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఫేజ్ 2కి సంబంధించిన వీడియోస్ తప్పకుండా వస్తుంటాయి. ఇవన్నీ చూడాలనుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా అంతా నవయుగ వాళ్ళ సైట్ నిర్మాణం కోసం జరుగుతున్న పనులు. అంటే విజయవాడ బైపాస్ 4 ఏదైతే ఉందో వాటిని నిర్మించడం కోసం ఆ నిర్మాణంలో భాగంగా నిర్మించే కృష్ణానది మీద 2 వంతెనలు వస్తున్నాయి కదా, మనం చెప్పుకున్నాం. ఆ వంతెనలను నిర్మించడం కోసం ఈ కాస్టింగ్ యాడ్ని నిర్మిస్తున్నారు. మనం ఎదురుగా చూస్తున్నాం. ఇక్కడ 3 వస్తాయండి కాస్టింగ్ యాడ్లు. అంటే గ్యాంట్రీ కాస్టింగ్ యాడ్స్ అంటారంట. గ్యాంట్రీ క్రేన్స్ ఉంటాయి ఒక్కొక్క దాని మీద. వాటిని ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రిక్ ఓవర్ హెడ్ ట్రావెలింగ్ క్రేన్స్ వస్తాయి. ఈ కరెంటు ద్వారా, ఎలక్ట్రిక్ ద్వారా రన్ అయ్యేటటువంటి క్రేన్లు వస్తాయి. వీటికి సంబంధించిన, అంటే ఇది మొత్తం పూర్తయితే కానీ మనకు ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ప్రతి వారం మనకి నవయుగ వాళ్ళు ఈ ప్యాకేజ్ 4 పనుల కోసం నిర్మించే ప్రతిదీ కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసేది ఈ వాల్ ఏదైతే ఉందో, ఇక్కడ గ్యాంట్రీ క్రేన్స్ ఉంటాయంట. ఆ క్రేన్స్ చాలా కొన్ని వందల టన్నుల, సుమారుగా 100 టన్నుల పైన ఉన్న వెయిట్ని లిఫ్ట్ చేయడానికి, అటు జరపడానికి, ఏదైతే సెగ్మెంట్స్ 100 టన్నులకు పైన ఉన్నటువంటి సెగ్మెంట్స్ని తయారైన తర్వాత ట్రాలీలోకి ఎక్కించడానికి, కాబట్టి క్రేన్లు ఉపయోగించడానికి ఈ వాల్స్ మీద రైల్ ట్రాక్స్ వేస్తారు. ఆ ట్రాక్స్ మీద సమాంతరంగా ఆ క్రేన్లు రన్ అవుతూ ఉంటాయి. ఇటు నుంచి అటు తయారైన సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ట్రాలీలోకి ఎక్కించడానికి, లేదంటే తయారైనవి తీసి ఒక పక్కన పెట్టడానికి ఈ ఈఓటీ క్రేన్స్ వాడతారు. ఈ ఈఓటీ క్రేన్స్ వచ్చి సుమారుగా 100 టన్నుల పైన ఉన్నటిని కూడా ఈజీగా లిఫ్ట్ చేసి పక్కన పెట్టగలవు, లోడ్ చేయగలవు. ఎక్కువ శాతం పెద్ద పెద్ద గిడ్డంగుల్లో, పెద్ద మనం చూస్తుంటాం చాలా చోట్ల ఏంటంటే బ్రిడ్జిలు కట్టే దగ్గర, లేదంటే పెద్ద గిడ్డంగుల్లో, వర్క్షాపుల్లో ఈ ఈఓటీ క్రేన్స్, గ్యాంట్రీ క్రేన్స్ మనకు కనిపిస్తుంటాయి. అలాంటిదే నవయుగ వాళ్ళు ప్యాకేజ్
4 పనుల కోసం సెగ్మెంట్ కాస్టింగ్ యాడ్ నిర్మాణంలో వాడుతున్నారు. వచ్చే వీడియోస్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్తో నేను తప్పకుండా వీటికి సంబంధించిన చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం మనం ఇక్కడ చూస్తుంది మాత్రం ఇది మోల్డ్ అండి. ఏదైతే సెగ్మెంట్ నిర్మిస్తున్నారో ఆ సెగ్మెంట్ నిర్మాణానికి సంబంధించిన ఒక మోల్డ్ అక్కడ మన గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. డెఫినెట్గా ప్రతి వారానికి చాలా చేంజ్ కనిపిస్తుంది. అంటే మూమెంట్ పెరిగిపోతుంది ఈ ప్యాకేజ్ 4 పనుల్లో భాగంగా. లాస్ట్ వీడియోలో మనకి ఇంత మూమెంట్ లేదు. మెషినరీస్ ఉన్నాయి, అక్కడక్కడ మనకు కొన్ని కనిపించాయి పనులు. వర్కర్స్ కూడా ఇంతమంది లేరు. వారం డెఫినెట్గా చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇదేనండి సెగ్మెంట్ మోల్డ్కి సంబంధించిన ఒక పార్ట్ ఇది. అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది కూడా సెగ్మెంటేషన్కి సంబంధించిన, అదే సెగ్మెంట్స్ తయారు చేయడానికి సంబంధించిన ఫౌండ్. ఇదంతా కూడా ఆ వాల్స్ అయినా కానీ ఇవన్నీ కూడా నవయుగ వాళ్ళు ఈ రోడ్ నిర్మించడం కోసం ఈ సైట్ అంతా నిర్మించుకుంటున్నారు. దీంట్లో భాగంగానే పెట్రోల్ బంక్ వీళ్ళ ట్రిప్పర్స్కి అలాగే వెహికల్స్కి వీటన్నిటికీ రోజుకు ఎన్నో లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది కదా, వాటి కోసం కూడా ఇక్కడ ట్యాంకర్ని కూడా ఇక్కడ డీజిల్ ట్యాంక్ను కూడా పెట్రోల్ బంక్ అనుకోవచ్చు మనకు అర్థం అవడానికి. డీజిల్ బంక్ కూడా ఒక మూలకి నిర్మించారు. ట్యాంకులు కూడా అండర్ గ్రౌండ్లో వేసి దానికి ఆపరేట్ చేసే గన్స్ ఏదైతే మిషన్స్ ఉంటాయో అవి కూడా వచ్చినాయి. మొత్తం ఇంకా అన్నీ ఇంకా పెట్టలేదు, అవన్నీ మనకు ఆ చివరిలో ఉన్నాయి, చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ప్యాకేజ్ 4 పనుల్లో భాగంగా జరిగే వర్క్లు. మన కృష్ణానది మీద నిర్మించే 2 వంతెనలు, అంటే 3 లైన్ 6 లేన్గా నిర్మిస్తున్న 2 వంతెనలని సంబంధించిన వర్క్స్ మనం దాని కోసం నిర్మించే ప్రిపరేషన్ వర్క్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వీడియోస్ మీకు తప్పకుండా నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఆ వాల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో మట్టి ద్వారా ఫిలప్ చేస్తున్నారు. గ్యాంట్రీ వాల్స్ పైన ఈఓటీ క్రేన్స్ వస్తాయి. వీళ్ళందరూ కూడా మన ఛానల్కి థంబ్ చూపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక చెప్పాను కదా ఆ పంప్స్ ఏదైతే ఉన్నాయో ఆటోలో ఉన్నాయి. పెట్రోల్ బంక్ అనుకోవచ్చు మనకు అర్థమయ్యే భాషలో. అక్కడ ఎక్కువ డీజిలే వాడతారు, అక్కడ కనిపిస్తుంది కదా. పెట్రోల్ బంకును కూడా ఒక మూలకి వీళ్ళు ఆ సైట్లో నిర్మించారు ఒక రకంగా. ఇంకా అవన్నీ బిగించాల్సి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఒక రకంగా చెప్పండి, గ్యాంట్రీ అనేది ఇలా మీకు నమూనా కోసం చూపించానండి. ఇటువైపు అటువైపు వాల్స్ వస్తాయి, మధ్యలో తయారు చేసినాయి. దీని ద్వారా ఇటు రన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.